గర్భం దాల్చిన క్షణం నుంచి ఎప్పుడెప్పుడు ప్రసవం అవుతుందా అని 9 నెలలు ఎదురుచూడటం ఆ తల్లికే కాదు ఇంటిల్లిపాదికి ఆనందమే. అలా అని నెలలు పూర్తవ్వకుండానే బిడ్డ పుట్టాలని మాత్రం ఎవరూ కోరుకోరు. కేవలం ఎదురుచూపుల్లో ఆనందం కోసమే కాదండి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం కూడా. అసలు ఇలా నెలలు నిండకముందే పిల్లలెందుకు పుడతారు? దానివల్ల వాళ్ళకెదురయ్యే సమస్యలేంటి? ఆ చిన్నారుల విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పూర్తి వివరాలతో ఈరోజు మీ ముందుకొచ్చేసింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. మనకు తెలిసి ఒక బిడ్డ తన తల్లి గర్భంలో 9 నెలలుంటుంది. అదే డాక్టర్ల పరిభాషలో చెప్పాలంటే కడుపులో బిడ్డకి 37 వారాలు నిండాకే కాన్పుకి తగిన వయసు వస్తుంది. అప్పటి నుండి 42 వారాల వరకు కూడా ప్రసవం కోసం ఎదురు చూడొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం 37 వారాలు అవ్వకముందే కాన్పు జరిగిపోతుంది. కానీ అప్పటికి కడుపులో బిడ్డ మాత్రం అందుకు సిద్ధంగా ఉండదు. అందుకే అలా ముందుగా జరిగే ప్రసవాన్ని ప్రీమెచ్యూర్ డెలివరీ అని, అలా పుట్టిన బిడ్డల్ని ప్రీటర్మ్ బేబీస్ లేదా ప్రీమీస్ అని అంటారు. ఒకే రోజు పుట్టినా, ఒకే సమయంలో పుట్టినా ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. అలాగే ఇలా నెలలు నిండకుండా పుట్టే ప్రీమీస్ అందరినీ కూడా ఒకేలా ట్రీట్ చేయలేం. మరి ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ని ఎలా విభజించొచ్చో ఇప్పుడు చూద్దాం. ప్రీమెచ్యూరిటీ అంటే నెలలు నిండని శిశువులు. ఈ ప్రీమెచ్యూరిటీలో మనం చూసినట్టయితే చాలా విభాగాలు మనం విభజించవచ్చు వాళ్ళని. ఈ ఎక్స్ట్రీమ్లీ ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటారు, మోడరేట్ ఉంటారు, అట్ ద సేమ్ టైం మామూలు ప్రీమెచ్యూర్. సో 32 to 34 వీక్స్ ఒక భాగం అయితే 34 నుంచి 37 వీక్స్ లెస్ దెన్ 32 వీక్ పిల్లల్ని, అంటే 32 వారాలు నిండకుండా పుట్టినటువంటి పిల్లల్ని మనం ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. 32 నుండి 34 వారాల వరకు పుట్టిన పిల్లల్ని మోడరేట్ ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. అదేవిధంగా 34 నుండి 37 వారాల వరకు పుట్టిన పిల్లల్ని వెరీ ప్రీటర్మ్ బేబీస్ అని పిలుస్తూ ఉంటాం. ఎట్లాగైతే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే మనం ఎట్లాగైతే క్లాసిఫై చేసుకున్నామో అదేవిధంగా లో బర్త్ వెయిట్ బేబీస్ అని కానీ, వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ బేబీస్ అని కూడా మనం డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఒక బిడ్డ ఆరోగ్యవంతమైన కాన్పుకి అవసరమైన వయసు 37 వారాలు. మరి అప్పటి వరకు తల్లి కడుపులో భద్రంగా ఉండకుండా ఎందుకు ముందే బయటకు వచ్చేస్తుంది? అసలు నెలలు నిండకుండానే జరిగే ఈ ప్రసవాలకు గల కారణాలేంటి? ముందుగా జరిగే ప్రసవాల్లో చాలా వరకు అనుకోకుండా జరిగేవే. 9 నెలలు నిండకుండానే జరిగే ఈ ప్రసవాలకి చాలా కారణాలున్నాయనే చెప్పాలి. అయితే ఒక ప్రీమెచ్యూర్ డెలివరీకి ఇదే కారణం అంటూ ఖచ్చితంగా మాత్రం చెప్పలేం. కొన్ని సందర్భాల్లో తల్లి అనారోగ్యం వల్ల ముందుగానే కాన్పు జరిగే అవకాశాలున్నాయి. అంటే ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే మధుమేహం, బీపీ, ఇన్ఫెక్షన్స్, గుండె లేదా మూత్రపిండాల సమస్యలు, వీటి వల్ల నెలలు పూర్తిగా నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలున్నాయి. అలాగే తల్లి సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం కూడా దీనికి కారణం అవ్వచ్చు. అంతేకాకుండా కవలలు లేదా ముగ్గురు పిల్లలు అంటే ట్రిప్లెట్స్ వల్ల కూడా ఈ అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఇలా అనుకోకుండా జరిగేవే కాకుండా కడుపులో బిడ్డ గురించో లేదా తల్లి ఆరోగ్యం గురించో కొన్నిసార్లు వైద్యులే ప్రసవం ముందుగా చేయాల్సి వస్తుంది. గర్భం దాల్చిన 9 నెలల్లో కూడా ఒక తల్లికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు సహజమే. కానీ వాటి వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయంటే ఆందోళన పడకుండా ఎవరుండగలరు? అయితే ఇలాంటి సమస్యలు ఎంతమందిలో ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎందుకు మరి ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే నెలలు నిండక ముందుకే పిల్లలు పుట్టడం ఎక్కువగా జరుగుతున్నది అంటే దానికి అనేక రకాల కారణాలు. ఒకటి, ఎక్కువ అంటే బిడ్డకు మధ్య వ్యవధి లేకపోతే, త్వరగా ఎక్కువ ప్రసవాలు అయితే, తల్లికి గర్భాశయపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే, తర్వాత ఇన్ఫెక్షన్స్ కారణంగా, తర్వాత కొన్నిసార్లు తల్లి యొక్క ఆరోగ్యం ప్రెగ్నెన్సీ ద్వారా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఉదాహరణకి ప్రెగ్నెన్సీ కారణంగా వచ్చేటువంటి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, తర్వాత ప్రెగ్నెన్సీ కారణంగా కొన్ని రకాల రక్తంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. వారి కారణంగా అంటే ప్రెగ్నెన్సీ కారణంగా తల్లి ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అనివార్యంగా బిడ్డని డెలివరీ చేయాల్సి ఉంటుంది, అదో కారణం. తర్వాత ఏదేని కారణంగా బిడ్డకి
తల్లి కడుపులో ఉన్నంత కారణంగా ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే గ్రోత్ సరిగా లేనప్పుడు, అంటే బిడ్డలోన ఉంటే బతకలేని పరిస్థితి. సో అటువంటప్పుడు డాక్టర్లు, ఆబ్స్టెషన్, గైనకాలజిస్టులు నిర్ణయం చేశారు ఈ బిడ్డ డెలివరీ కావాలని. ఇలా రకరకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రిమెచ్యూర్ బేబీస్ డెలివరీస్ అని పెరుగుతున్నాయి.